ఓం శ్రీ సాయిరామ్. సర్వదేవతాతీత స్వరూపులు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య పాద పద్మములకు శతకోటి ప్రణామములతో భక్తులందరికీ సాయిరామ్. రోజు మనం అహం సత్యబోధక ప్రథమ భాగంలోని స్వామి తమ ఉత్సవాలలో ఇచ్చినటువంటి సందేశాలను వింటున్నాం. ఇప్పుడు చదువుకుంటున్నది మనం 1983 జన్మదినోత్సవం రోజున ఇచ్చినటువంటి ఉపన్యాసం నుండి వింటున్నాం. నిన్న ముగించేటప్పుడు ఏమన్నారంటే, నీవే దైవము అని అనుకోమన్నారు. ఈరోజు ముఖ్యమైనటువంటి విషయాలు 2 చెప్తున్నారు. నిరంతర స్మరణీయ విషయాలు, ఎప్పుడు ఎల్లప్పుడూ స్మరించుకుని గుర్తించుకునేటువంటి విషయాలు చెప్తున్నారు. ఈనాటి నుండి అంటే ఆ జన్మదినం నాడు చెప్పినటువంటి సందర్భం నుండి ఈనాటి నుండి చెప్పబోయే విషయాలు మీరు నిరంతరము స్మరిస్తూ ఉండాలి శాసనంగా చెప్తున్నారు. ఏమని? ఎవరికి వారు నేను దైవము, నేను దైవము, నేను దైవము కంటే భిన్నమైన వాడును కాదు అనేది మొట్టమొదటి చింతన. ఎల్లప్పుడూ అదే చింతిస్తూ నేను దైవము, దానికంటే భిన్నము కాదు, అభేదము, మానవునికి దైవానికి అభేదమును ఆలోచించుకోమన్నారు. ఇది మొట్టమొదటి చింతన. ఆ అఖండ పరబ్రహ్మమవుదు నేను, ఇది రెండవది. ఆ అఖండ పరబ్రహ్మమవుదు నేను. మార్పు అనేది రావాలి. ఉన్న స్థాయి నుండి ఉన్నత స్థితికి, అనగా అఖండ పరబ్రహ్మ స్థితికి నేను చేరుకోవాలి అని ఈ రెండింటినీ నిరంతరము స్మరించుకోమంటున్నారు. ఏను దైవంబు తద్భిన్నమేమి కాదు, ఆ అఖండ పరబ్రహ్మమౌదు నేను. వ్యధా క్లేశములు నన్ను స్ఫురింపబోవు, సచ్చిదానందము తద్భిన్నమేమి కాదు. నిత్య తృప్తుడను నేను, భీతి నన్ చేరబోదు, ఉల్లమా పలుకు తత్సత్ ఓం అటంచు. నేను దైవం కంటే భిన్నమైన వాడిని కాదు, అఖండ పరబ్రహ్మం నేను అవుతాను. వ్యధాక్లేశములు నన్నేమి బాధించవు, భౌతికమైనటువంటి బాధలు నన్నేమి బాధించవు, కష్టములు. సచ్చిదానందమును నేను నిత్యము తృప్తితోనే ఉంటాను. అందువల్ల నాకు భయం కలిగించేటువంటి పరిస్థితులు ఏమీ ఉండవు అని మనస్స ఓ తత్సత్ ఓం అని పలకమని ఆలోచించమని చెప్తూ, ఈ విధంగా నీవు ప్రార్థన చేస్తూ రాగా బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి, నీవు పరబ్రహ్మంగా రూపొందుతావు. ఒక 9 లేకపోతే ఒక కందిరీగో ఏదో ఒక కీటకము యొక్క లార్వాన్ని తీసుకొచ్చి దాని చుట్టూ మట్టి పెట్టి పూడ్చి అది జంకారనాదం చేసుకుంటూ దాని చుట్టూ తిరిగితే ఆ లోపల ఏ కీటకము యొక్క లార్వ అయినప్పటికీ కూడా ఈ జంకారం చేస్తూ తిరిగినటువంటి దానిగా ఆ లోపల ఉన్నటువంటి లార్వ కీటకంగా మారుతుంది. అలాగే మనం కూడా పై విధంగా భగవంతుని ప్రార్థిస్తూ చింతిస్తూ ఉంటే మనము కూడా బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, పరబ్రహ్మంగా రూపొందిపోతావు అని చెప్తున్నారు. దేహం అనే కారుకు ధర్మ, అర్థ, కామ, మోక్షములు అనే 4 పురుషార్థములు టైర్లు వంటివి. మన దేహం కారు, నడిపించేది ఈ 4 ధర్మము, అర్థము, కామము, మోక్షములు అనే 4 టైర్లు వంటివి. సాధారణంగా నేను అల్పుడను, నేను అశక్తుడను, నేను హీనుడను, నేను దుర్వినియోగమైన దేహమును ధరించిన వాడను అనే బలహీన భావములు మన హృదయములో ఏమాత్రమో చేరనీయకూడదు. ఈ దేహము కేవలము ఒక ఉపాధి. ఈ జగత్తునందు నీవు ఆచరించవలసిన మార్గములు నిరూపించుటకు ఏర్పడినది ఈ శరీరము. ఈ దేహాన్ని సత్యమైన భావముతో విశ్వసించి దీని నిమిత్తమై అనేక రకములైన బాధలను మనము కొనుక్కుంటున్నాము. దేహమే సత్యం అనుకొని తద్వారా దాని పోషణ నిమిత్తమై, దానికి భౌతిక ఆనందాలు పొందం చేసే నిమిత్తమై బాధలు కొని తెచ్చుకుంటున్నాం. మలినపు కొంప లోగడ చెప్పిన పద్యాన్నే మరలా చెప్తున్నారు.
మలినపు కొంప రోగముల మ్రగ్గెడు సేవక గంప జాత సంచలనము పొందుతుంప భవసాగర మీదగలేని కంప అంబుల పొది లెమ్ము చూడ మన మెప్పుదలంపగ దేహమింక నిశ్చలమని నమ్మబోకు మనసా హరిపాదములాశ్రయింపవే అని మనస్సుకి నచ్చ చెప్పుకోమంటున్నాడు. దేహము పాంచభౌతికము దేహము కూలక తప్పదింపుడు దేహి నిరామయుండు గణుతింపగ దేహికి చావు పుట్టుకల్ మోహ నిబంధ బంధనల ముద్రలు లేవు. దేహికి చావు పుట్టుకల్ మోహ నిబంధ బంధనల ముద్రలు లేవు. నిజంబు చూడ నా దేహియే దేవదేవుడు మదిన్ గణుతింపగ ఆత్మరూపుడవు. మనం ఒక కారు కొంటున్నాం, ఎవరి కోసం కొంటున్నాం? ఆ కారు కోసం కాదు కదా మనం కొనేది, మన నిమిత్తమై ఉపయోగించుకునే కోసమే కారుని కొంటున్నాం. అనుభవించేవాడు లేకుండా కారే ప్రధానమని దానికి నిరంతరము పెయింట్ వేసి శుభ్రం చేసి కారు షెడ్లో పెట్టి లాక్ చేయడానికి కాదు కదా కొనుక్కునేది. అదేవిధంగా ఆ కారును ఉపయోగించుకోవడానికి కొనుక్కుంటున్నాం, ఒక కార్యమును నెరవేర్చుకోవడానికి ఆ కారును ఉపయోగించుకుంటున్నాం. అదే మాదిరిగా ఈ దేహం ఒక కారు వంటిది. ఈ కారుకు కొన్ని ప్రధానమైన అంశములు ఉంటుంది. కారుకు ఎన్ని టైర్లు ఉంటాయి? 4 టైర్లు. ఈ 4 టైర్లలో ఏముంటున్నది? ఈ టైర్లలో ట్యూబ్ ఉంటుంది, ట్యూబ్ లోపల గాలి ఉంటున్నది. అదేవిధంగా దేహం అనే కారుకి చతుర్విధ పురుషార్థములు, ధర్మ అర్థ కామ మోక్షములు 4 టైర్ల వంటివి. ఈ పురుషార్థములు అనే టైర్ల లోపల నమ్మకము అనే గాలి బాగా ఉంటుండాలి. టైర్లు ఉండినంత మాత్రమున ఇది ప్రయాణము చేయలేదు, టైర్లలో గాలి ఉన్నంత మాత్రమున ప్రయాణము చేయలేదు. ఇందులో స్టీరింగ్ అనేది ఒకటి ఉండాలి. బయట ఉన్న టైర్లు తిప్పాలంటే లోపల స్టీరింగ్ తిప్పాలి, కానీ టైర్లు పట్టుకుని తిప్పడానికి ప్రయత్నము చేయడానికి వీలు లేదు. లోపల ఉన్న స్టీరింగే మైండ్. ఈ పురుషార్థములు 4 సాధించాలంటే ఈ మైండ్, స్టీరింగ్ అనేటువంటి ఈ మైండ్ ఎట్లా తిరుగుతుంది? ఈ పురుషార్థములు అట్లా తిరుగుతూ ప్రయాణం చేస్తూ ఉంటాయి. మైండ్ ఎట్లా తిరిగితే పురుషార్థాలు కూడా అలాగే తిరుగుతూ ఉంటాయి. కనుక ఈ మైండ్ మంచి కంట్రోల్లో ఉంచుకోవాలి. ఇంకా బుద్ధి ఉన్నది. ఈ బుద్ధి ఇంజిన్ స్పీడ్, అది బుద్ధిని ఇంజిన్ స్పీడ్తో పోల్చారు. అప్పుడే ఆ 4 టైర్లను ముందుకు తీసుకొని పెడుతుంది. బుద్ధి ఫలానా చోటుకు వెళ్ళాలని ప్రయత్నం చేసినప్పుడే ఈ దేహం అక్కడికి ప్రయాణమై వెడుతున్నది. కనుక బుద్ధి ప్రాధాన్యత. కనుక బుద్ధి గ్రాహ్యం అతీంద్రియం అని బుద్ధిమంతుడిగా అయ్యే విధానము నిరూపించింది వేదాంతం. ఆనందము లేని జీవితం ఎలా ఉంటుందంటే ఒక ప్రాణము లేని జీవితమే. ఈ దేహము ధర్మ అర్థ కామ మోక్షములను అనుభవించి ఆదర్శవంతమైన మార్గాన్ని ప్రజలకు అందించే నిమిత్తమై ఏర్పడినది గాని తిండి నిమిత్తమై ఏర్పడినది కాదు. ఈ అన్ని కార్యాల లక్ష్యము ఆనందమే అనేదాన్ని మనం గుర్తించాలి. ఆనందము లేని జీవితము ఒక ప్రాణము లేని జీవితం. ఇట్టి ఆనందమును లక్ష్యమునందు ఉంచుకొని మన యొక్క జీవిత నావ ప్రయాణం చేస్తూ రావాలి. ఈ ఆనందమంతా మనకు బ్రహ్మానందము నుండి వెలువడినదే. అన్ని ఆనందములు బ్రహ్మానందము నుంచి లభించేవే అని మొన్న రోజున కూడా చెప్పినారు. ఈ బ్రహ్మతత్వమును మనం గుర్తించుకోవడానికి కొంత సాధన చేయవలసి ఉంటుంది. బ్రహ్మతత్వాన్ని గుర్తించాలంటే సాధన ఉంటేనే తెలుస్తుంది, లేకపోతే దేహంతో ఆగిపోతాం. ఏమి చేసినా, ఏది చూసినా, ఏది చెప్పినా ఇవన్నీ అంతర్భూతము నుండి ఆవిర్భవించినవే. బ్రహ్మ సంకల్పం అనే సత్యాన్ని మనం విశ్వసించాలి. ఇలాంటి ఆనందమును అనుభవించడానికి కొన్ని సాధనలు చేయాలి. ఈ స్థూల దేహముతో మనం ఎన్ని అనుభవించినప్పటికీ అన్నీ గమ్యమును చేర్చే మార్గములు కావు. స్థూల దేహంతో చేసేవి సూక్ష్మ రూపమైన ప్రాణ మనో విజ్ఞాన తత్వాలు. వీటిని మన ప్రాణమయం, మనోమయం, విజ్ఞానమయం వీటిని గురించి చెప్పుకున్నాం. ఈ ప్రాణ మనో విజ్ఞాన తత్వాలను ఈ స్థూల దేహములో ఇమర్చాలి. మన జీవిత తత్వమునే దైవతత్వముగా మార్చుకోవాలి.
అని ఆనందం గురించి చెబుతూ జీవతత్వాన్ని దైవతత్వంగా మార్చుకోవడానికి సాధన చేయాలి. దైవముతో వ్యాపారం చేయటం అపమార్గము, అంటే సరైన మార్గం కాదు. ఈ కోరిక తీరిస్తే నేను ఇన్ని దేవుడికి ఏదో లంచం ఇస్తానని దేవుడిని లంచగొండిగా మార్చేసి కండిషన్ పెట్టి ఒకవేళ అది తీరకపోతే ఆయన యొక్క మహత్యం మీద విశ్వాసం పోగొట్టుకుని ఇలా ఉండకూడదు. దైవము నుండి మనము ఆనందమును వ్యాపారం చేయరాదు. దైవ ప్రీత్యర్థంగా కర్మలు అర్పించడమే సన్మార్గం. అనగా మనం చేసే కర్మలను దైవము ప్రీతిగా ఉండేటట్లుగా దైవ ప్రీతికి చేసేయాలి కార్యక్రమాలు. భగవంతునికి అర్పించేటువంటివంటే అవి ఎంత పవిత్రమైన కార్యాలు అయి ఉండాలి కదా. అందుకని దైవము నుండి మనం ఆనందమును అందుకోవాలనే వ్యాపారంలో ప్రవేశించరాదు. దైవము నుండి మనము ఆనందమును అందుకోవాలనే వ్యాపారంలో ప్రవేశించరాదు. ఎందుకని అది ఆయన దగ్గర నుంచి వచ్చేది కాదు, ఇది మనలోనే ఉన్నది. ఇచ్చేవాడు తాను, పుచ్చుకునేవాడు నేను అనే భిన్న భావము ఉండకూడదు. మనము ప్రార్థనల చేత దైవాన్ని ప్రసన్నము గావించుకొని తద్వారా మన అభీష్టములు తీర్చుకుందామనే సంకల్పము అపమార్గం అవుతుంది. దేవుణ్ణి తృప్తిపరిచేటట్లుగా చేస్తే మన యొక్క అభీష్టములు తీర్చుకోవాలి అనే ఆ భావన ఉండరాదు. అనగా దీన్నే మనకి ఫలములు కోరనటువంటి కర్మం అదో చెప్తారు కదా భగవద్గీత. నీ హృదయాన్ని కరిగించుకునే ప్రయత్నము చేయాలి గాని, నీ హృదయమును కరిగించుకునే ప్రయత్నం చేయాలి గాని భగవంతునితో ఫలితాన్ని పొందాలనే లక్ష్యాన్ని మాత్రం విసర్జించాలి. అనగా ఫలాపేక్ష రహిత కర్తవ్యం చేయాలి. భగవంతుడు నీ హృదయాన్ని చూస్తాడు గాని నీవు అర్పించే పదార్థములను చూడడు. ఎన్ని కోట్లు పెట్టి ఎన్ని కిరీటాలు చేయించినా అనుభవించినటువంటి కర్మ ఫలాన్ని అనుభవించడం మాత్రం తప్పదు. ఈ విధమైన భ్రాంతిలో మునిగి అనాది కాలము నుండి ఆస్తికులైన వారు అపమార్గాన్ని అవలంబిస్తున్నారు, అశాంతిని పొందుతున్నారు. తద్వారా దైవత్వము సంపూర్ణ స్వరూపంగా నిరూపిస్తూ ఉండాలి. అయితే ఈ దేహముతో అనుభవించే ఆనందములు, దేహము ఎంత అశాశ్వతమో ఆ దేహము ఆనందపరిచేటువంటివి కూడా అవి కూడా అశాశ్వతమే. ఆ ఆనందములు కూడా అశాశ్వతమే దేహం వలె. ఈ తత్వం అనే ధ్యాన నిష్టలో అనుభవించే ఆనందము దైవతత్వముతో కూడినది. తత్వము తత్వం అది ధ్యాన నిష్ట. దైవము ఎంత సత్యమో ఆనందము కూడా అంత సత్యము. నిరంతరము మనం ఏ పని చేసినప్పటికీ గుర్తించవలసినది నా కార్యక్రమం, నా కర్తవ్యము దైవ ప్రీత్యర్థము. ఏ కార్యక్రమం నిర్వహించినా, కర్తవ్యం నిర్వహించినా దైవ ప్రీత్యర్థము అని అర్పితము చేసుకుంటూ కర్తవ్య నిర్వహణను గావిస్తూ రావాలి అని. ఆనందము లేని జీవితం ప్రాణం లేని జీవితం అని, అలాగే నిరంతరము స్మరణీయమైన విషయాల్ని చెప్పడం జరిగింది. ఆనందం పొందటానికి మార్గాల్ని సూచించారు. సాయిరామండి.